ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనకు శ్రావణ మాసము కృష్ణపక్షము ప్రారంభమైంది. రేపు ఏకాదశి, బహుళ ఏకాదశి. అయితే ఈరోజు దశమి. ఏకాదశి ఉండేవాళ్ళు అంటే పద్ధతి ప్రకారము ఏకాదశి వ్రతాన్ని చేసేవాళ్ళు చక్కగా దశమి రోజు కూడా టిఫిన్ తింటారు. తర్వాత ఉదయమే సూర్యోదయానికి లేచి వీలైతే నదీ స్నానం అంటాం, కానీ మనకు వీలు లేదు కాబట్టి గంగా స్నానం, గంగ నీళ్ళు ఉంటే చల్లుకొని స్నానం చేసి చక్కగా విష్ణుమూర్తిని ఆరాధన చేసుకొని విష్ణు సహస్రనామం చదువుకోవడము, విష్ణు స్తోత్రాలు చదువుకోవడము, విష్ణువును నామాలు చదువుకోవడము, స్మరించడము, జపం చేయడము ఆ రోజంతా చేస్తూ చక్కగా రాత్రి జాగారం చేసి ఎల్లుండి మనము ద్వాదశి పారణ చేయాలి. ఇది ఏకాదశి నియమం ప్రకారము. మన ఆరోగ్య పరిస్థితి, మన ఇంటి పరిస్థితి, మన సమయము, వీటన్నిటిని బట్టి మనము ఆచరిస్తూ ఉంటాము. అయితే ఈరోజు తప్పకుండా కొంచెం తక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయాలట. ఎక్కువగా నామస్మరణ చేస్తూ మాటలు తగ్గించుకోవాలి, ప్రయత్నం చేయాలి కనీసం. తర్వాత తినే ఆహార పదార్థాలను కూడా తగ్గించుకోవాలి. తినే వాటిని క్వాంటిటీని తగ్గించుకోవాలి. ఎక్కువసార్లు తినకుండా ఏదో ఒకసారో రెండుసార్లు పండ్లో పాలు ఏదో టిఫిను తినడం అనేది చేయడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యము, పుణ్యానికి పుణ్యము రెండు మనకు లభిస్తాయి. అయితే ఈ విధంగా చేస్తూ మరి ఎవరి మీద చికాకు పడడము, గొడవలు పడడము చేయకూడదటండి. ఏకాదశి నియమం రోజు అసలు ఎవరి మీద కూడా మనము చిరాకు పడడము, కోపగించుకోవడం చేయకూడదు. గొడవ పెట్టుకోవడం అసలే చేయకూడదు. తర్వాత మనము మనసు బాధ పెట్టుకోవడం కూడా చేయకూడదు. భగవన్నామ స్మరణ చేయాలి. మీకు ఒకవేళ కోపం వచ్చినా కూడా భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉండవాలి. ఆ కోపాన్ని ప్రదర్శించకూడదు. తర్వాత వీలైనంత దానం చేయండి. ఎవరైనా ఎదురొచ్చిన బిచ్చగాళ్ళు ఎవరైనా ఉంటారో, ముసలోళ్ళు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకు సేవ చేయడము, ఇలాంటివన్నీ సాత్విక గుణాన్ని ప్రదర్శించేవి. తర్వాత సత్వగుణ ప్రధానమైన పనులను చేయాలి. అది విష్ణుమూర్తికి ప్రియం. విష్ణుమూర్తి సత్వగుణ ప్రధానుడు. ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, అందరినీ రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి చక్కగా మనము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజంతా గడపాలి. ఆ విధంగా గడపడం వల్ల మనకు ఉపవాసం ఉన్నా లేకపోయినా కూడా మనము ఈ నియమాలు వీటిని నియంత్రించుకొని, ఇంద్రియాలను నియంత్రించుకొని, కోపాలు తెచ్చుకోకుండా ప్రశాంతంగా నామస్మరణ చేసి ఈ కథను వినండి. మీకు 100% చక్కని పుణ్యం కలుగుతుంది. మీ కోరిన కోరికలు నెరవేరుతాయి అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. మహాపురుషులు, ఋషులు చెప్పారు. ఎందుకంటే ఏకాదశి వ్రతము, పూజ ఏది చేసినా కూడా మనము మానసిక ప్రవర్తన దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. నిశ్చలమైన భక్తి కలగదు. ఈ ప్రాపంచికమైన విషయాలతోని మనలో ఉన్న కోపతాపాలు ఇవన్నీ కూడా ప్రదర్శించినప్పుడు మనం చేసే నిత్య పూజ అయినా సరే, పూజ సమయంలో ఎవరినైనా తిట్టడం కానీ, కోప్పడడం కానీ, గొడవ పెట్టుకోవడం కానీ ఇట్లాంటివి చేసి మనం పూజలు చేసినా కూడా మనకు ఎటువంటి ఫలితం రాదు. పైగా ఆ అమ్మవారి యొక్క
ఆ శ్రీమన్నారాయణుడికి చాలా బాధ కలుగుతుందట మనం చూసి. లక్ష్మీ అమ్మవారు చాలా బాధపడుతుంది ఆ విషయాలన్నీ జరిగినప్పుడు. అందుకని చెప్పేసి మనము అవన్నీ లేకుండా ప్రశాంతంగా స్మరించుకుందాం, పూజించుకుందాం, వీలైనంతగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మనకు ఈ కథను తెలుసుకుందాం. ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడుగుతాడు ఏకాదశి వ్రతం గురించి. ప్రతిసారి కూడా మనం ఇదే చెప్పుకుంటాం. అయితే ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడుగుతున్నాడు, జనార్దన, మరి శ్రావణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏంటి, నాకు దయచేసి తెలియజేయు. మరి ఎవరిని పూజించాలి, దీని యొక్క విశేషం ఏంటి, అన్నీ కూడా నాకు వివరంగా తెలియజేయవలసింది అని సాష్టాంగ నమస్కారం చేసిండు కృష్ణ భగవానుడికి. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తున్నాడు, రాజా, ఏకాగ్ర చిత్తంతో విను. శ్రావణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి అజా ఏకాదశి అని పేరు. అది పాపాలను పోగొట్టే ఏకాదశి. భగవానుడైన ఋషికేశుని పూజ చేయడంతో పాపాలన్నీ తొలగిపోతాయి. అంటే ఋషికేశ నామాన్ని మనము స్మరించుకోవాలి. ఈ ఏకాదశి రోజు ఋషికేశుణ్ణి ప్రార్థించుకోవాలి. అన్నీ విష్ణు రూపాలే. మనం విష్ణు సహస్రనామం చదవాలి. దాంతోపాటు మరి ప్రత్యేకంగా ఋషికేశుని యొక్క నామాన్ని జపించుకోవాలి. మరి పూర్వకాలంలో దీనికి సంబంధించిన కథను కూడా నీకు తెలియజేస్తూ ఉన్నాను, శ్రద్ధగా విను అని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. పూర్వకాలంలో హరిశ్చంద్రుడు అని పేరు గల చక్రవర్తి ఉండేవాడు. ఆయన సమస్త భూమండలంను ఎంతో సత్యనిష్టతో పాలిస్తూ ఉండేవాడు. ఒకసారి కర్మవశంన రాజ్యమును పోగొట్టుకోవాల్సి వచ్చింది. తన భార్య పిల్లలను కూడా అమ్మివేయవలసి వచ్చింది. మరి సత్యనిష్ట కోసము పుణ్యాత్ముడైనప్పటికీ అతనికి చండాలుడు చేసే పని చేయవలసి వచ్చింది. చివరకు తనను కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చాడు. మరి ఆయన చనిపోయిన వారి నుండి సుంకము తీసుకునేవాడు, అంటే శ్మశానంలో పనిచేసేవాడు. మరి అయినప్పటికీ సత్యమునే వలుకే నియమం మాత్రము తప్పకుండా ఉండేవాడు. ఆయనకి సత్య హరిశ్చంద్రుడని పేరు. మరి ఈ విధంగా చండాలుని జీవితం జీవిస్తూ అతనికి అనేక సంవత్సరాలు గడిచిపోతూ ఉంది. దీంతో రాజుకు చాలా చింత కలిగింది, మరి బాధ కలిగిందట. అతడు అత్యంత దుఃఖితుడై ఆలోచించసాగాడు. ఏమి చేయుదును నేను, ఎక్కడికి పోవుదును, ఎవరు నన్ను ఉద్ధరిస్తారు అని ఆలోచించి శోక సముద్రంలో మునిగిపోయి ఉన్నాడట హరిశ్చంద్రుడు. రాజు యొక్క దుఃఖంను గుర్తించాడు గౌతమ మహర్షి. అంటే మహర్షులు వారు తెలుసుకోగలుగుతారు, త్రికాల జ్ఞానం ఉంటుంది వాళ్ళకు. మరి ఇంతటి శ్రేష్ఠుడైన వాడికి ఈ విధంగా జరిగింది అని అప్పుడు ఆ మహర్షి ఆయన వద్దకు వచ్చాడట. శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడు వచ్చాడు అని చూసి హరిశ్చంద్రుడు ఆయన పాదములపై పడి తన కథనంతా వినిపించాడట. అప్పుడు రాజు మాటలు విని గౌతమ మహర్షి ఈ విధంగా అంటున్నాడు, రాజా, శ్రావణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అజా ఏకాదశి అంటారు. దాని పేరు కలిగిన ఈ ఏకాదశి చాలా మహిమ కలిగది. మరి అది చాలా పుణ్యప్రదమైనది. ఆ వ్రతంతో నీ పాపాలన్నీ తొలగిపోతాయి, నీకు పుణ్యం కలుగుతుంది. నీ పుణ్యవశంన ఈ రోజునకు 7వ రోజు ఏకాదశి వస్తూ ఉన్నది.
శ్రావణ బహుళ ఏకాదశి అజ ఏకాదశి, ఆ రోజు ఉపవాసము చేసి జాగారం చేయుము అని గౌతమ మహర్షి హరిశ్చంద్ర మహారాజుకు తెలియజేశాడనమాట. అయితే ఆ విధంగా వాళ్ళకి గౌతమ ఋషి అంతర్ధానమైపోయాడు. మరి ముని మాట ప్రకారము హరిశ్చంద్రుడు ఆ ఉత్తమ వ్రతమును అనుష్ఠానం చేసిండు, అంటే ఆచరించిండు. ఆ వ్రత ప్రభావం వల్ల రాజు యొక్క అన్ని దుఃఖములు తొలగిపోయి భార్యాపుత్రులు తిరిగి లభించారు. ఆకాశంలో దుందుబిలు మ్రోగి పూల వర్షం కురిసింది. మరి ఈ ఏకాదశి ప్రభావం వలన రాజు నిష్కంటకమైన రాజ్యం కూడా పొందాడు. పిమ్మట పురజనులతోని పరిజనులతోని స్వర్గలోకమునకు పోయాడు. మరి ధర్మరాజా, ఎవరైతే ఇటువంటి వ్రతం చేస్తారో వారందరూ పాపముల నుండి ముక్తులై స్వర్గలోకమునకు పోదురు. ఈ కథను చదివినను విన్నను అందరికీ కూడా అశ్వమేధ యాగం చేసిన ఫలం లభించును, వారి యొక్క పాపాలన్నీ నశించును, చివరకు ముక్తులై స్వర్గానికి పోవుదురు అని శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు ఈ విధంగా ఈ ఏకాదశి మహత్యం గురించి తెలియజేశాడు. కాబట్టి అందరూ వినండి, నచ్చితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. మీరు జై శ్రీకృష్ణ అని జై శ్రీరామాను పెట్టడం వల్ల కూడా మీరు ఒకసారి రాయడము అంటే 10 సార్లు అనడంతో సమానం. మరి ఆ విధంగా మీరు కామెంట్లో రాసిననుకోండి, దానివల్ల కూడా ఈ ఏకాదశి ఫలితం మీకు లభిస్తుంది. కాబట్టి అందరూ లైక్ చేసి చక్కగా జై శ్రీకృష్ణనో జై శ్రీమన్నారాయణనో ఏదైనా విష్ణు నామాన్ని మీరు రాయండి. రాసి ఆ పుణ్యాన్ని మీరందరూ సంపాదించుకోవాలని నేను కోరుకుంటూ స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.